హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఈరోజు ఈ శారీ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈ శారీ ప్యాచ్ వర్క్ చేయించానమాట. బెనారస్ క్లాత్ తీసుకుని ప్యాచ్ వర్క్ చేయించి 2 శారీస్ని ఇలా కుట్టించానండి. ఇలా ప్యాచ్ వర్క్ చేయించి ఇలా లంగావోణి టైప్లో 2 శారీస్ని ఇలా లంగావోణి టైప్లో ఇలాగా చేయించానండి. పళ్ళు కట్ చేయండి, మనకి కుచ్చుళ్ళ దగ్గర లంగావోణి టైప్లో ప్యాచ్ వర్క్ చేయించి అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అండి. ఇవన్నీ ప్యాచ్ వర్క్స్ చేయించానండి. ప్యాచ్ వర్క్ చేయించి అదే బార్డర్ వేసామన్నమాట. అదే బార్డర్ వేసి అదే బ్లౌజ్ కుట్టించానండి. ఆ బార్డరే బ్లౌజ్ కుట్టించానమాట. ఇది 20 ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్ అండి. ఈ శారీ ఇలా డిజైన్ చేయించడము 20 ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్ అనమాట. అప్పుడు అలా చేయించానండి. ఇవన్నీ కూడా ఇలా బుట్టాస్ వస్తాయండి. ఇలా శారీ అంతా కూడా ఇలా ప్యాచ్ వర్క్తో బుటాస్ వస్తాయండి. శారీ అంతా కూడా పళ్ళులో కూడా ఉంటాయి, కట్ చెంగులో కూడా ఉంటాయండి, కుచ్చిళ్ళలో కూడా ఉంటాయి ప్యాచ్ వర్క్లు. 2 శారీస్ అండి. ఎల్లో అండ్ రెడ్ శారీ తీసుకుని ఇలా ప్యాచ్ వర్క్లు చేయించి ఇలా లంగావోణి టైప్లో కుట్టించానండి. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ మధ్య కట్టుకోలేదు, సరే ఈరోజు కట్టుకుందామని చెప్పేసి. అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ప్లెయిన్ శారీస్ మీద ఇలా రకరకాలుగా డిజైన్ చేయించడం బాగా ఫ్యాషన్ అండి. అప్పుడు ఇంకా ఫ్రెండ్స్ అందరము అలాగా కుట్టించుకోవడము, మాకు వస్తే కుట్టుకోవడము, మాకు రాకపోతే టైలర్ కిట్ కుట్టించుకోవడము, మేము చెప్పి ఇలా కుట్టండి అని చెప్పి డిజైన్ చేయించుకోవడం అలా చేసేవాళ్ళమండి. ఈ శారీ ఇలా ఉంటుందండి. ఇలా బార్డర్ పైన కింద కూడా ఇలా బార్డర్ వస్తుంది. ఇలా లంగావోణి టైప్లో ఇలా డిజైన్ చేయించి మొత్తం ఈ బార్డర్ వచ్చిన క్లాత్ అంతా కూడా శారీ అంతా ఇలా ప్యాచ్ వర్క్ లాగా చేయించానండి. ఇలాగా స్క్వేర్గా కట్ చేసి ప్యాచ్ వర్క్ లాగా శారీ అంతా ఒక 50 బుటీస్ దాకా వేయించానండి. అదే బ్లౌజ్ కూడా తీసుకున్నాను అనమాట. ఒక 2 మీటర్స్ క్లాత్ తీసుకుంటే ఇలా శారీ బార్డరు బ్లౌజు అన్నీ వచ్చేస్తాయండి. ఆ ప్యాచ్ వర్క్ అన్నీ వచ్చేస్తాయి. 2 శారీస్ తీసుకుంటే ఇలా లంగావోణి టైప్లో ఇలాగ మధ్య మధ్యలో ముక్కలు వేయించి ఇలా కుట్టించుకోవచ్చండి. ఇలా చేశానమాట. ఈ శారీ చాలా చాలా బాగుంటుందండి. కట్టుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి. బాగా ఇదండి ఇలా వస్తుందన్నమాట. కంఫర్టబుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా నా డిజైనర్ శారీస్ అన్నీ మీకు చూపిస్తానండి, ఒకసారి చూడండి. అన్నీ కూడా 20 ఇయర్స్ బ్యాక్వేనండి. ఎక్కువ శారీస్ ఉండడం వల్ల శారీస్ ఏం పాడవ్వండి, అలాగే ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తాం వలన శారీస్ ఏం పాడవ్వండి. సిల్క్ శారీస్ కూడా నేను లైట్గా స్టార్చ్ పెడతానండి. స్టార్చ్ పెట్టడం వల్ల